మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సాంఘ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తూ యూనియన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఎదుట రైల్వే కార్మికులకు ఒకరోజు సామూహిక నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ నాయకులు మాట్లాడుతూ రైల్వే కార్మికులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక దశల వారీగా ప్రైవేటీకరణ యత్నాలు జరుగుతున్నాయని, ప్రైవేటీకరించే యోచన విరమించుకోవాలని కోరారు. ఈ దీక్షలో సంఘం నాయకులు, రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. బెల్లంపల్లి బ్రాంచ్ నుంచి మా యొక్క నమస్కారాలు. ఎన్జేసీఏ అలాగే మా ప్రియతమ నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారి పిలుపు మేరకు 8 తారీఖు నుంచి 11 తారీఖు 4 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. అలాగే వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు బెల్లంపల్లి స్టేషన్ ఆవరణలో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ బ్రాంచ్ తరఫు నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా 2004 తర్వాత ఎవరైతే రైల్వే రిక్రూట్మెంట్ అయ్యారో వారికి పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ రద్దు చేసి నూతన పెన్షన్ విధానం అమలు చేశారు. దానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతున్నాము. నూతన పెన్షన్ విధానం వల్ల కార్మికుడు చాలా నష్టపోతున్నాడు. ఆ భవిష్యత్తు అంధకారంలో ఉండబోతుంది. మా తరానికే కాదు, రానున్న తరానికి కూడా అంధకారం. వాళ్ళకు ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది రోజు ఎట్లుంటాయో. పాత పెన్షన్ ఉంటే ఒక సెక్యూర్ ఉండేది, జీవితము మీరు రిటైర్ అయినాక కూడా ఎవరి మీద ఆధారపడకుండా బతకగాలి కావాలం. అలాంటిది ఇప్పుడు మాకు పెన్షన్ లేదంటే రేపు మేము రిటైర్ అయితే ఎట్లా బతుకుతాం, పిల్లలు ఎట్లా బతుకుతారు, ఫ్యామిలీలు ఏమైపోతాయి అనేది ఉద్దేశం ఉంది. మాకు కాంట్రిబ్యూట్ అయితే ఏమంటైతే కాంట్రిబ్యూట్ అవుతుందో అది ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము. మంత్లీ రికవర్ అవుతున్నాయి, కాకపోతే ఆ పైసని ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే షేర్ మార్కెట్కి అక్కడిక్కడ వాళ్ళు మా పైసల్ని అధిక వడ్డీకి వారు షేర్ మార్కెట్లో ఇస్తున్నారు. కాబట్టి దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. దీనికి వ్యతిరేకంగా 4 రోజుల పాటు రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. దీనికి సాంఘీభావం ప్రకటించిన మా కార్మికులందరికీ మరొకసారి ధన్యవాదాలు. सबसे पहले जितने भी यहाँ पर हमारे भाई लोग, हमारे मित्र लोग और मीडिया कर्मी लोग, मैं उनको दिल से हार्दिक नमस्कार करता हूँ। ये हमारा एनपीएस गो बैक करने के लिए, ओपीएस लागू करने के लिए एनएफआईआर की तरफ से हमारे जनरल सेक्रेटरी एम राघवैया साहब ने इसको ओपीएस को लागू करने के लिए आज भूख हड़ताल की है। और जैसा कि ये पहले से हमारा ओपीएस को लागू करने के लिए हमारे कर्मचारी लोग बहुत पहले से इसके लिए फाइट कर रहे हैं, और उम्मीद करता हूं कि हमारे माननीय रेल मंत्री जी से ये ओपीएस को दिया जाए। इसके लिए मैं आपको हार्दिक दिल से धन्यवाद करता हूं। ओके, नमस्कार।